ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టి కొన్నింటిని అమలు చేస్తోంది. తాజాగా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పొదుపు సంఘాల్లోని మహిళల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులతో మాట్లాడుతోన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సభ్యురాలికి రూ. 1,00,000 నుంచి రూ. 5,00,000 వరకు రుణంగా అందించున్నట్లు తెలిసింది. డ్వాక్రా సంఘంలో ఒకే సమయంలో గరిష్టంగా ఇలాంటి రుణం 3 తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది డ్వాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాల కింద రూ. 2,000 కోట్లు అందించాలని అధికారులు భావిస్తున్నారు. వీరిలో 1.35 లక్షల మందికి రూ. 1,15,000 మందికి రూ. 5,00,000 రుణాలను అందించాలని చూస్తున్నారు. అంతేకాదు, లబ్ధిదారులకు మరింత ఆసక్తి ఉంటే యూనిట్ ఏర్పాటు వ్యయానికి తగిన విధంగా భవిష్యత్లో రూ. 10,00,000 కూడా పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర పథకాలైన పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ దీనికి అనుసంధానించనున్నారు. అంతేకాదు, ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నవారికి తీసుకున్న బ్యాంకు రుణంలో 35% రాయితీ కూడా వర్తిస్తుంది. అంటే రూ. 1,00,000 రుణం తీసుకుంటే రూ. 35,000 రాయితీ కింద మినహాయింపు ఇస్తారు. రుణంలో మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీగా వాయిదాల రూపంలో చెల్లించుకోవచ్చు. సీఎం చంద్రబాబు ఇటీవల రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని తెలిపారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.